వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనము తెలంగాణలో ఎంఎస్ఎంఈ పాలసీని చదువుతున్నాం. సో ఆల్రెడీ 2 సెషన్స్ అందించేసినాము. సో మిగతా టాపిక్స్ అన్నీ ఇంకా ఈ సెషన్లో పూర్తి చేస్తున్నాం. సో ఈ 1, 2, 3 సెషన్స్లో మేము ఇచ్చిన ఈ ఎంఎస్ఎంఈ పాలసీ సో మ్యాక్సిమంగా కవర్ అయిపోయింది. ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఉండే ప్రతి టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేయబోయే అంశాలు గ్రూప్ 1 మెయిన్స్లో మీరు రాసేందుకు అనుగుణమైన కంటెంట్ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఎంసీక్యూస్లో మనకు అడగదగ్గ కంటెంట్ కూడా ఉన్నది. సో మరి ఎంఎస్ఎంఈలకు సంబంధించి విశ్లేషణాత్మక అంశాలు ఇచ్చారు. సో చాలా జాగ్రత్తగా మనం ఇది చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డేటా చాలా ఎక్కువగా ఉన్నది నంబర్స్లలో. సో ఆరోహణ క్రమాలు, అవరోహణ క్రమాలు అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్స్ ఆ పద్ధతిలో అడిగేందుకు అవకాశం ఉండే కంటెంట్ మనకు ఉన్నది. సో మరి తెలంగాణలో నమోదు చేసుకున్న ఎంఎస్ఎంఈల సంఖ్య, సో మనకు జాతీయ నమూనా సర్వే వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారము తెలంగాణలో దాదాపు 26,05,000 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. సో అవి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఏవైనా సరే. ఇప్పుడు మనకు ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే జాతీయ నమూనా సర్వే ప్రకారము తెలంగాణలో సుమారుగా ఎంత సంఖ్యలో మనకు ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, ఎక్కువగా ఏమున్నాయి, సూక్ష్మ ఉన్నాయా, చిన్న ఉన్నాయా, మధ్య తరహా ఉన్నాయా? సో క్లియర్ కనబడుతుంది సూక్ష్మ. నంబర్ గుర్తుపెట్టుకోకపోయినా ఎక్కువ ఏవి. సో సూక్ష్మ ఎక్కువ ఉన్నాయి, చిన్న ఆ తర్వాత స్థానంలో మధ్య. సో మైక్రో, స్మాల్, మీడియం అన్నిటికంటే తక్కువగా ఉన్నాయి. రైట్. అండ్ కేంద్ర ప్రభుత్వం ఉద్యమ్ అనే ఒక పోర్టల్ను తెచ్చింది. మరి ఈ ఉద్యమంలో కూడా ఎవరైనా ఎంఎస్ఎంఈ ఒక వ్యవస్థను స్టార్ట్ చేయాలనుకుంటే ఉద్యమ్ పోర్టల్లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంఎస్ఎంఈని మనము కంపెనీని స్టార్ట్ చేయొచ్చు. చిన్న, సూక్ష్మ, చిన్న తరహా, మధ్య. గతంలో ఇదంతా మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండేది. బట్ ఉద్యమ్ పోర్టల్లో ఆన్లైన్ చేశారు. ఆన్లైన్లోనే ఫీజు కట్టి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో చాలా సులభమైన విధానాన్ని కేంద్రం తీసుకొని వచ్చింది. ఉద్యమ్ అనే పోర్టల్లో నమోదైన వాటి సంఖ్య దాదాపుగా 8.9 లక్షలు అనుకోండి. సుమారుగా 8,93,000 ఉన్నాయి. సో సుమారుగా. ఇందులో మరి ఎక్కువగా ఏమున్నాయి? ఉద్యమ్ పోర్టులో ఇందులో కూడా మనకు సూక్ష్మం ఎక్కువ ఉన్నాయి, 8,64,202. ఆ తర్వాత చిన్న, ఆ తర్వాత మధ్య తరహా. అండ్ టీజీఐపాస్లో నమోదైనవి మనకు తయారీ సేవలు. సో ఇందులో కూడా మనకు ఎక్కువ సూక్ష్మ. సో ఎందులో తీసుకున్నా సరే మనకి ఈ ఆర్డర్ అనేది లేదు. సో టీజీఐపాస్లో నమోదైనవి సుమారు 22,206 వరకు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా సుమారుగా అంటే 22,200గా అట్లా చెప్పుకోవచ్చు. సో ఈ టీజీ అనేది ప్రాబబ్లీ ఒక తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం అయి ఉండొచ్చు. క్లారిటీ ఎక్కడ ఇవ్వలేదు మనకు. సో కాబట్టి అందులో కూడా ఇది ట్రెండ్ కనపడతా ఉన్నది. సో మరి ఈ నేషనల్ శాంపుల్ సర్వే అనేది తెలంగాణలో చేపట్టింది కేంద్రం. 26 లక్షల ఎంఎస్ఎంఈలు పనిచేస్తానని అంచనా వేసింది. సో మరి 2020లో 8.9 లక్షలు ఇవన్నీ ఉద్యమ రిజిస్ట్రేషన్లో ఇదంతా మనకు డేటా ఇక్కడ మన ఇవి వర్డ్ టు వర్డ్ రాశారు. సో ఇక్కడ తెలంగాణ ఉద్యమ పోర్టులో దాదాపు 9 లక్షల ఎంఎస్ఎంఈలు నమోదైనాయి. ఈ నమోదిత పరిశ్రమలో కేవలం 0.33% మధ్యస్థ సంస్థలు. సో మధ్యస్థ సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి. రైట్. సో టీజీఐపాస్లో ఎంఎస్ఎంఈ యూనిట్లు వార్షిక రిజిస్ట్రేషన్ ఆర్థిక సంవత్సరం 2014 నుంచి 2023 వరకు 11 నుంచి 15% పెరిగింది. సో చాలా ఇంపార్టెంట్, ఇది మెయిన్స్లో ఉపయోగించుకోవచ్చు. టీజీఐపాస్లో నేను ఎంఎస్ఎంఈ ఒక సంస్థను స్టార్ట్ చేస్తాను అని నమోదు చేసుకున్న వాళ్ళ సంఖ్య 2014లో 100 ఉంటే 23 వరకు 114 to 115 వరకు పెరిగినాయి. ఒక 15% మేర పెరిగిందనమాట. సో చాలా ఇంపార్టెంట్ డేటాగా చెప్పుకోవచ్చు మనము. అండ్ మరి ఇది కూడా మనకు మెయిన్స్లో వినియోగించుకోవచ్చు, ప్రిలిమ్స్లో కూడా అడుగుతారు. ఎంఎస్ఎంఈల సంఖ్య ఎంత మేర మనకు ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర నమోదైంది చూడండి. అన్నిటికంటే తక్కువగా ఉన్నది 2014-15లో 151 మాత్రమే నమోదైనాయి. మరి అతి ఎక్కువ స్థాయిలో నమోదైన సంవత్సరం 21-22 3,974 స్టార్ట్ అయినాయి. సో అడుగుతారనమాట మనకు తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ ఇచ్చిన నివేదిక ప్రకారం అతి తక్కువ సంఖ్యలో ఎప్పుడు నమోదైనాయి 2014-15లో, అతి ఎక్కువ సంఖ్యలో ఎప్పుడు నమోదైనాయి 2021-22లో. అండ్ 23-24 నాటికి 2622కు వచ్చినాయి. సో ఇక్కడ
గ్రూప్ 1 మెయిన్స్ రాసే అభ్యర్థులు తెలంగాణలో ఎంఎస్ఎంఈ పారిశ్రామిక రంగ పురోగతి గురించి మీరు రాస్తున్నారనుకోండి, సో ఈ డేటాను వినియోగించుకోవచ్చు. ఏ విధంగా 2000 ఈ తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత 2014-15 కాలంలో కేవలం 151 ఎంఎస్ఎంఈలు నమోదైతే క్రమంగా పెరుగుతూ ఒకానొక సమయంలో 3974, ఆ ఒకానొక సమయం 21-22 నాటికి దాదాపుగా 4000, ఇంకో 26 కదా తక్కువ, దాదాపుగా 4000కి చేరింది. ఆ తర్వాత క్రమం తప్పకుండా వీటి సంఖ్య పెరుగుతూ వస్తుంది. అంటే ఎంఎస్ఎంఈ రంగం అనేది మంచి ప్రగతిలో ఉంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. రైట్. సో మరి టీజీ ఐపాస్లో ఎంఎస్ఎంఈలు 2018లో సగటున 1 కోటి పెట్టుబడిని అందుకున్నాయి. మంచి ఇంపార్టెంట్. టీజీ ఐపాస్ గురించి ఇక్కడ రాయాల్సి వస్తే ఈ డేటాను వినియోగించుకోండి. మీరు ఇంతకుముందు కూడా చూసినాం, టీజీ ఐపాస్లో నమోదవుతున్న సంస్థల సంఖ్య 14-15% పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. సేమ్ టీజీ ఐపాస్ 1 కోటి మేర పెట్టుబడిని ఆకర్షించగలిగింది. సో ఈ పెట్టుబడి 2022లో సగటున 2.15 కోట్లకు పెరిగిందనమాట. 1 కోటి పెట్టుబడి ఉన్నది, సో 2,15,00,000 మేరకు పెరిగింది. అంటే టీజీ ఐపాస్ అనే పథకం కూడా ప్రయోజనకరంగా ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఈ గ్రాఫ్ ఇది మెయిన్స్కు ప్రిలిమ్స్కు ఉపయోగపడేది, అంటే ఆబ్జెక్టివ్స్ అండ్ సబ్జెక్టివ్స్. నెక్స్ట్ మనకు చాలా ముఖ్యమైన అంశము, రైట్, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. అసలు తెలంగాణ ఉద్యమంలో ఇది ఒక కీలకంగా మారిన అంశం. ఎంతసేపు ఉన్న హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది, మిగతా ఆదిలాబాద్ జిల్లా కానీ లేకపోతే నల్గొండ, మహబూబ్ నగర్ ఏవైతే సరిహద్దుల్లో ప్రాంతాలు ఉన్నాయో ఆ జిల్లాలు సరిగ్గా అభివృద్ధి చెందలేదనేది అనేక సందర్భాల్లో ప్రస్తావనకు వచ్చింది. సో మరి ఇప్పుడు తెలంగాణ ప్రాంతం కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైన నేపథ్యంలో అభివృద్ధి అన్ని ప్రాంతాలకు అందించాలి. ఆ విధంగా అందుతుందా లేదా, రైట్, అది మనం చూడాలి. సో రాష్ట్ర రాజధాని చుట్టూ ఎంఎస్ఎంఈ కేంద్రీకరణ చూడండి. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని, రంగారెడ్డి, నిజం చెప్పాలంటే హైటెక్ సిటీ రంగారెడ్డిలో ఉన్నది, చాలా హైదరాబాద్ కాదు, బట్ భౌగోళికంగా అది హైదరాబాద్ ఉన్న జిల్లాల పరంగా రంగారెడ్డి. సో ఇది మీకు అందరికీ తెలిసిందే. మేడ్చల్, మల్కాజ్గిరి ఇవన్నీ ఆనుకొని ఉన్నాయి. సో హైదరాబాద్కు ఆనుకొని ఉన్న జిల్లాలు. సో మొత్తము 40% ఎంఎస్ఎంఈలు ఈ 3 జిల్లాలోనే ఉన్నాయి. అంటే తెలంగాణలో 33 జిల్లాలుంటే 3 జిల్లాల్లోనే 40% ఉంది, రైట్. మిగతా 30 జిల్లాల్లో 60%, సగటున 6% ఉన్నదన్నమాట మిగతా జిల్లాల్లో. ఇక్కడ మాత్రం ఒక్కొక్కటి 13% మేర ఎంఎస్ఎంఈలు కలిగి ఉన్నాయి. సో ఈ విధంగా మనం చూస్తే మళ్ళీ అభివృద్ధి అనేది ఈ 3 ప్రాంతాలకే పరిమితమైనది. రాజధానికి ఆనుకొని ఉన్న నేపథ్యంలో మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, లేకపోతే అవి సరిహద్దును కలిగి ఉంటే అవి కూడా ఇట్లాగే ఉండేవేమో. సో కాబట్టి మనకు ఏం రాసుకోవచ్చు, లైక్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రగతిని సమీక్షించండి అన్నప్పుడు, సో అప్పుడు ఉద్యమంలో మనం పేర్కొన్న అంశాలే కొన్ని ఇప్పటికీ ఇంకా పరిష్కారం కాలేదు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. వికేంద్రీకరణ లేదు. ఉదాహరణకు ఎంఎస్ఎంఈలు ఈ హైదరాబాద్ అనుకున్న రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 40% మేర విస్తరించి ఉన్నాయి. సో ఇట్లా కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే అక్కడ కూడా ఎంఎస్ఎంఈని ప్రోత్సహించాలి. రెండోది, వలసలకు సంబంధించి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, వలసలను నివారించడానికి. సో అందరు హైదరాబాద్కు వస్తున్నారు, ఈ వలసలను నివారించడానికి ఎలాంటి చర్యలు చేయాలన్నప్పుడు ఈ డేటాను వినియోగించుకోవాలి. ఏ విధంగా? సో ఎంఎస్ఎంఈ పాలసీ పేర్కొన్న దాని ప్రకారము 40% ఎంఎస్ఎంఈలు రాష్ట్ర రాజధాని దానికి ఆనుకొని ఉన్న రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాలో కేంద్రీకృతమై ఉంది. అలా కాకుండా అన్ని ప్రాంతాల్లో వీటిని అభివృద్ధి చేయగలిగితే వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే వాళ్ళకు ఉపాధి లభిస్తుంది. సో వలసలు తగ్గుతాయి, హైదరాబాద్ పైన ఆ ఒత్తిడి తగ్గుతుంది, వనరులపైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది ఇక్కడ. సో అట్లా మనము రాసుకోవచ్చు. సో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం తెలంగాణలో 40% ఎంఎస్ఎంఈలు రాజధాని జిల్లా చుట్టుపక్కల ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2020లో నిర్వహించిన సర్వేలో 25,000 తయారీ మరియు సేవల ఆధారిత ఎంఎస్ఎంఈలు మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. సంగారెడ్డి కూడా ఆనుకొని ఉంటుంది. మనం చెప్పుకునే పటాన్ చెరువు ఆసియాలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియాగా చెప్తారు, అది సంగారెడ్డి జిల్లా కిందకు వస్తుంది. ఇక్రిసాట్ సంగారెడ్డి జిల్లా కిందకు వస్తుంది. సో ఈ విధంగా మనకు అభివృద్ధి అనేది హైదరాబాద్ ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఉంది, ఇంకా వికేంద్రీకరణ సాధ్యం కాలేదు. వలసలు నివారించాలి అన్న దగ్గర మీరు ఈ టాపిక్ వినియోగించుకోవాలి, వికేంద్రీకరణ అన్న దగ్గర మీరు ఈ టాపిక్ వినియోగించుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి మనకు డేటా ఎక్కువగా ఉన్నది, బట్ వెరీ సెలెక్టివ్లీ నేర్చుకోవాలి. సో ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి కల్పించిన ప్రధాన రంగాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది ఏది అని అంటే సేవల రంగము. ఓకే, సేవల రంగం. సో మొత్తము 32 లక్షల మందికి. మరి సేవల రంగంలో ఏ పరిశ్రమలు ఎక్కువగా కల్పిస్తున్నాయంటే సూక్ష్మ పరిశ్రమలు, రైట్. సో తెలంగాణలో సేవల రంగం అత్యధికంగా. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నాను, తెలంగాణలో సేవల రంగం ప్రాధాన్యం గురించి రాయాలనుకోండి, అప్పుడు మీరేం రాస్తారంటే తెలంగాణలో అత్యధిక మందికి ఉపాధిని కల్పిస్తున్న రంగం సేవల రంగం. సేవల రంగం తర్వాత ఉన్న 6 పరిశ్రమలు కలిపితే ఏ స్థాయిలో ఉద్యోగాల కల్పన ఉన్నదో ఒక్క సేవల రంగంలోనే ఆ స్థాయిలో ఉంది. అంటే ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఓకే, ఇది 1 2 3 4 5 6 ఈ 5 కలిపితే ఎంత ఉద్యోగాలు ఇస్తున్నాయో ఇదొక్కటే అంత ఉద్యోగాలు ఇస్తుంది. అంటే ఇంత విశ్లేషణాత్మకంగా మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ మీరు గ్రూప్ 1 మెయిన్స్కు సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అయినా, ప్రిలిమ్స్ వాళ్ళైనా, ప్రిలిమ్స్ అంటే నా ఉద్దేశం గ్రూప్ 2 గ్రూప్ 3 MCQs రూపంలో ఈ టాప్ 6 గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో ఉద్యోగాలు కల్పిస్తున్న రంగాలను ఎక్కువ నుంచి తక్కువ కమర్చండి, లేదా తక్కువ నుంచి ఎక్కువ కమర్చండి అనవచ్చు. సో కాబట్టి ఫస్ట్ అందరికంటే ఎక్కువగా సేవలు. సో ఏ రకమైన సేవ? ఆహారాన్ని అందిస్తున్నారు సేవలు. మరి ఆహారాన్ని ఎందులో తింటాం? ప్లేట్స్లో తింటాం. ప్లేట్ అంటే ఖనిజాలతో తయారవుతుంది, ఖనిజ తయారీ. మరి తయారు చేసే పరిజ్ఞానం ఎవరికి ఉంటుంది? ఇంజనీరింగ్ వాళ్ళకు ఉంటుంది. ఇంజనీరింగ్ క్యాపిటల్ గూడ్స్. మరి ఈ ప్లేట్ అనేది FMCG, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్ కాదు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్ అండ్ గృహోపకరణాలు, ఇట్లా గుర్తుపెట్టుకోండి. FMCG అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అని అర్థం. అంటే మీకు వేగంగా అయిపోతాయి, మళ్ళీ కొంటూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం అన్నమాట. సో బియ్యం అనేది మనకు తొందరగా అయిపోతుంది, మళ్ళీ కొంటాం. కానీ కొన్ని గూడ్స్ సంవత్సరాల తరబడి వాడతాం. టీవీ కొన్నారనుకోండి, ప్రతి నెలలో ప్రతి సంవత్సరం కొనరు. దాదాపుగా ఒక టీవీ 7-8 సంవత్సరాల పాటు నాకు సర్వీస్ ఇస్తుంది. ఇప్పుడు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళు గ్యారంటీయే 4-5 సంవత్సరాలు ఇస్తూ ఉన్నారు. అయితే ఆ టెక్నాలజీ అంత బాగా తయారవుతున్నాయి కాబట్టి ఫాస్ట్గా మూవ్ కావవి. బియ్యం, కందిపప్పు, ఉప్పు, చక్కెర ఇవన్నీ ఫాస్ట్గా అయిపోతాయి, మళ్ళీ కొంటూనే ఉంటారు. ప్రతి నెల కొనాల్సిందే. సో అట్లా అంటే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సేవలు, ఏ రకమైన సేవలు? ఆహార సేవలు. ఆహారం ఎందులో తింటాము మనము? ప్లేట్స్లలో. ఖనిజం ఆధారిత పరిశ్రమలు. మరి ఆ ప్లేట్ డిజైన్స్ ఎవరు తయారు చేస్తారు? ఇంజనీరింగ్ క్యాపిటల్ గూడ్స్. మరి అది FMCGనా? కాదు. కానీ అందులో మనం తినే రైస్ అనేది FMCG కాబట్టి FMCG గృహోపకరణాలు. మనం ఎప్పుడు ఇవన్నీ ఆహారం అయిన తర్వాత అత్యంత ముఖ్యమైనది మనకు బట్టలు, టెక్స్టైల్ పరిశ్రమ. దట్స్ ఇట్. సో ఈ విధంగా ఒక 6 గుర్తుపెట్టుకోండి. ఓకే, కనీసంగా 6 గుర్తుపెట్టుకోండి, రైట్. అండ్ మరి మెయిన్స్ వాళ్ళు ఏం చేస్తారు? ఎక్స్క్లూజివ్ మెయిన్స్ వాళ్ళు సేవల రంగం ప్రాధాన్యం అన్న దగ్గర మీరు వినియోగించుకోవాలి. రాసినా తప్పలేదు. తెలంగాణలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్నది సేవారంగము. సేవారంగం తర్వాత వరుసగా మనకు రైట్ ఆహార సేవలు, అదేవిధంగా మనకు ఖనిజాలు, అదేవిధంగా మనకు ఇంజనీరింగ్, FMCG అండ్ దెన్ టెక్స్టైల్. ఇవన్నీ కలిపి ఎంత ఉద్యోగాల కల్పన చేస్తున్నాయో ఒక్క సేవల రంగం ఆ స్థాయిలో ఉన్నది అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇది మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి చాలా ఇంపార్టెంట్, తెలంగాణలో సామాజిక అభివృద్ధి అంటే ఎవరైతే వెనకబడిన, ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వర్గాలు ఉన్నాయో వాళ్ళ పురోగతిని మీరు ప్రస్తావించాల్సినప్పుడు ఈ డేటాను వినియోగించుకోవాలి. సో తెలంగాణలో SMSC యాజమాన్యాలు సుమారు 15% SC సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, సుమారు 8.75% 9% మనకు ST సామాజిక వర్గం, OBC 27.69, జనరల్ వచ్చేసి 48.62, రైట్. సో ఈ విధంగా అదేవిధంగా MSMEలలో మహిళా పారిశ్రామికవేత్తలు. సో మహిళా అభ్యుదయం కానీ ఇలాంటివి రాసినప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణలో ఈ అన్ని పారిశ్రామిక పార్కుల్లో 10% రిజర్వ్ భూమి కేటాయింపు మహిళలకు కేటాయించినారు. ఇది గత ప్రభుత్వం. మళ్ళీ రీసెంట్గా నేను చెప్పినాను MSMEలో ఏ విధంగా మహిళలు ప్రోత్సహిస్తున్నారు. సో తెలంగాణలో మహిళలు ఆర్థిక పురోగతి సాధించడానికి తీసుకుంటున్న చర్యలు ఏవి అంటే పాలసీలో, MSME పాలసీలో పేర్కొన్న దాని ప్రకారం మహిళా పారిశ్రామికవేత్తలు 58,644 మంది ఉన్నారు. మరి స్త్రీ జనాభా వచ్చేసి 1,88,042,000 ఉన్నది. అంటే
స్త్రీ వ్యవస్థాపకత 3.1% మాత్రమే ఉన్నది. దీన్ని అభివృద్ధి చేయాలి. కనీసం డబల్ డిజిట్ కూడా రాలా, రైట్? సో తెలంగాణలో మహిళా పారిశ్రామికవేత్తలు అంటే ప్రతి 1000 మందికి ఎంతమంది మహిళలు వారు ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్లో పరిశ్రమకు యాజమాన్యం వహిస్తున్నారు అన్న అంశం తీసుకుంటే కేవలం 3.1% మాత్రమే ఉన్నది. సో దీన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే, అందుకనే మహిళల్లో ప్రోత్సహించాలి తెలంగాణలో, రైట్? మరి రాష్ట్రాల వారీగా మూతబడిన ఎంఎస్ఎంఈ యూనిట్స్. సో చాలా మంచి డేటా. తెలంగాణలో ఎంఎస్ఎంఈల పురోగతి ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఈ డేటాను వినియోగించుకోవచ్చు. అన్ని రాష్ట్రాల్లోకెల్లా అతి తక్కువగా మూతబడిన ఎంఎస్ఎంఈలు తెలంగాణలో ఉన్నాయి, అతి తక్కువగా ఉన్నాయి. అంటే ఎంఎస్ఎంఈలకు వాణిజ్యం బాగా ఉంది, ప్రభుత్వ సౌకర్యాలు బాగా ఉన్నాయి, మార్కెటింగ్ సౌకర్యాలు బాగా ఉన్నాయి కాబట్టి నిలబడగలుగుతున్నాయి. నిలబడలేకపోతున్నాయంటే విఫలం చెందినట్టే కదా. సో మరి తెలంగాణలో కేవలం 231 యూనిట్లు మూసేస్తే మరి మహారాష్ట్రలో అత్యధికంగా 5082 మూసేశారు. సో అధ్యయనం చేసిన రాష్ట్రాల్లో ఉద్యమ్ పోర్టల్లో తెలంగాణ అతి తక్కువ సంఖ్యలో మూసివేత కలిగి ఉంది. తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ 2018లో స్థాపించినారు. సో మార్చి 2024 వరకు క్లినిక్ 1840 ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇచ్చింది, 115 యూనిట్లను పునరుద్ధరించింది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో మనకు గ్రూప్ 2 గ్రూప్ 3 ఏమడుగుతారో 2018లో ఎంఎస్ఎంఈలు మూతబడిన పునరుద్ధరించడానికి కింది వాళ్ళు దేన్ని ఏర్పాటు చేశారు? ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్లు ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2018లో ఏర్పాటు చేశారు. అదే మెయిన్స్లో అయితే ఎంఎస్ఎంఈలు తెలంగాణలో తక్కువగా మూతపడ్డానికి కారణాలు ఏంటి అని అంటే విధానపరంగా 2018లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ చాలా ఉపయోగపడింది. ఇది 1840 ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇచ్చి అవి కొనసాగేలా చేయడంతో పాటు మూసుకుపోయిన 115 యూనిట్లను పునరుద్ధరించింది. ఆ విధంగా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఉపయోగపడతా ఉందన్నమాట మనకు, రైట్? సో ఇది మొత్తం పాలసీలో ద కీ, అన్ని చాలా ముఖ్యమైనవన్నీ కూడా అమిగోస్ ఐఏఎస్ మీకు అందించింది. ఇంకా ఇతర అంశాలతో రానున్న సెషన్స్లో కలుద్దాం. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.